ఇండియన్ బ్యాడ్మింటన్ ప్రిన్స్ లక్ష్య సేన్ లక్ష్యం తప్పింది. మెడల్ తీసుకొస్తాడు అని భారతీయులు పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. సెమీఫైనల్స్ లో డేనిష్ ప్లేయర్ వరల్డ్ నెంబర్ 2 విక్టర్ ఎక్సలెన్స్ తో ఆడి ఓడిన లక్ష్య సేన్ బ్రాంజ్ మెడల్ కోసం మలేషియన్ ప్లేయర్ వరల్డ్ నెంబర్ 7 లీ జియాతో పోటీ పడ్డాడు. ఈ మ్యాచ్ లో వీరోచితంగా పోరాడిన లక్ష్య సేన్ ఓటమి పాలయ్యాడు. ఎక్సలెన్స్ తో సెమీఫైనల్స్ లో లక్ష్య సేన్ ఆడిన పద్ధతి చూసి బ్రాంజ్ మెడల్ ఖచ్చితంగా లక్ష్య సేన్ గెలుస్తాడు అనుకున్నారు అందరూ అనుకున్నట్టే బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ను అగ్రెసివ్ గా స్టార్ట్ చేశాడు లక్ష్య సేన్. ఆట స్టార్ట్ అయిన నుంచి అద్భుతంగా ఆడి మొదటి సెట్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత సెకండ్ సెట్ లో ఫామ్ లోకి వచ్చిన లీ జియా ఆ సెట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సెట్ గెలవడం కోసం లీ చాలా కష్టపడ్డాడు. ఇక మూడవ సెట్ లో మాత్రం లీ పూర్తి ఆధిపత్యాన్ని చలాయించి సెట్ ని సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ ని 13-21, 21-16, 21-11తో గెలిచి బ్రాంజ్ మెడల్ ని సొంతం చేసుకున్నాడు లీ జియా. ఇక రెజ్లింగ్ విషయానికి వస్తే ఉమెన్స్ ఫ్రీ స్టైల్ 68 కేజీల్లో ఇండియన్ రెజ్లర్ నిషా దహియా ముందుగా ఉక్రెయిన్ రెజ్లర్ టెటియానా సోవాతో పోటీపడి గెలుపును సొంతం చేసుకుని క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్ లో కొరియన్ రెజ్లర్ సోల్ గంపాక్ తో తలపడిన నిషా 8-10తో ఓటమి పాలైంది. మొదట్లో 8-2తో లీడ్ లో ఉన్న నిషా తర్వాత ఇంజురీ కారణంగా పాయింట్స్ స్కోర్ చేయలేకపోయింది. ఎంత నొప్పి ఉన్నా భరించి బౌంట్ ను కంటిన్యూ చేసింది నిషా. కానీ నిషా ఇంజురీని కొరియన్ రెజ్లర్ అడ్వాంటేజ్ గా తీసుకుని మ్యాచ్ ని సొంతం చేసుకుంది. దెబ్బ తగిలినా ఆగకుండా బౌంట్ కంటిన్యూ చేసిన నిషా దహియాను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. మ్యాచ్ ముగిశాక కంటతడి పెట్టుకుని నిష్క్రమించింది నిషా. ఇక షూటింగ్ విషయానికి వస్తే స్కిట్ మిక్స్ టీమ్ క్వాలిఫికేషన్స్ లో ఇండియన్ షూటర్స్ ఆనంద్జీత్ సింగ్, మహేశ్వరి చౌహాన్ అద్భుతంగా రాణించి బ్రాంజ్ మెడల్ రౌండ్ కి క్వాలిఫై కాగా బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో చైనా టీం చేతిలో ఓడిపోయారు. ఇక అథ్లెటిక్స్ లో 400 మీటర్స్ రేస్ లో ఇండియన్ అథ్లెట్ కిరణ్ పహల్ డైరెక్ట్ గా సెమీఫైనల్స్ లోకి క్వాలిఫై అవ్వలేక రెపిషాజ్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యాడు. అసలు రెపిషాజ్ రౌండ్ అంటే ఏంటి? ప్రతి హీట్ లో టాప్ 3 రేసర్స్ డైరెక్ట్ గా సెమీఫైనల్స్ కు వెళ్తారు. ఆ తర్వాత వచ్చిన వారందరూ రెపిషాజ్ రౌండ్ లోకి ఎంటర్ అవుతారు. ఈ రెపిషాజ్ రౌండ్ లో గెలిచిన వారు సెమీఫైనల్స్ కు చేరుకుంటారు. ఈ పద్ధతిని ప్యారిస్ ఒలింపిక్స్ లోనే ఇంట్రడ్యూస్ చేశారు. సో కిరణ్ పహల్ సెమీస్ కి చేరే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయన్నమాట. మరోపక్క ఇండియన్ అథ్లెట్ అవినాష్ సాబ్లే మెన్స్ 3000 మీటర్స్ స్టీపుల్ చేస్ ఫైనల్స్ లో చోటుని సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు ఏ భారతీయుడు కూడా మెన్స్ 3000 మీటర్స్ స్టీపుల్ చేస్ ఫైనల్స్ కు చేరుకోలేదు. ఈ ఫీట్ ను 8 నిమిషాల 15.43 సెకండ్లను కంప్లీట్ చేసి 5వ స్థానంలో నిలిచాడు సాబ్లే. హీట్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి ల్యాప్ మొత్తం లీడ్ లో ఉన్నాడు అవినాష్. అయితే ఆ తర్వాత కెన్యా అథ్లెట్ అబ్రహం కిరివోట్ లీడ్ ను దక్కించుకున్నాడు. అలా హీట్ పూర్తయ్యే టైంకి 5వ స్థానంలో నిలిచి ఫైనల్స్ లో నిలిచాడు అవినాష్ సాంబ్లే. ఇక సెయిలింగ్ విషయానికి వస్తే ఇండియన్ సైలర్స్ నేత్రా కుమరన్, విష్ణు శరవణ్లు ఇద్దరు ఫైనల్స్ కి క్వాలిఫై అవ్వలేకపోయారు. 9th రౌండ్ పూర్తయ్యే టైంకి నేత్రా 21వ స్థానంలో నిలవగా 18వ స్థానానికి చేరుకున్నాడు విష్ణు. వెదర్ కండిషన్స్ ను దృష్టిలో పెట్టుకుని క్వాలిఫికేషన్ రౌండ్ అయిన 10th రౌండ్ ను క్యాన్సిల్ చేశారు నిర్వాహకులు. సో ఇద్దరు ఇండియన్ సైలర్స్ ఫైనల్స్ కు వెళ్లకుండానే నిష్క్రమించారు. ఇక టేబుల్ టెన్నిస్ విషయానికి వస్తే ఉమెన్స్ టీ రౌండ్ ఆఫ్ 16 లో రొమేనియాను చిత్తుగా ఓడించారు మనికా బాత్రా, శ్రీజా ఆకులా, అర్చనా కామత్. ఈ గెలుపుతో క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నారు టీమిండియా. యుఎస్ఏ, జర్మనీ జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో తలపడుతుంది.